ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ ఎన్టీ రామారావు లాగా ఉన్నారే, ఎన్టీఆర్ గారు లాగా ఉన్నారు, పోలికలు చాలా అలాగే ఉన్నాయి, అంటే మీ ఒడ్డు పొడుగు హైటు ముక్కు తీరు అంతా అసలు ఫీచర్స్ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయని మీకు ఎన్టీఆర్ గారికి డూప్గా కూడా చేశారటగా చాలా సినిమాల్లో, నిజమేనా? చేశాను, 3-4 పిక్చర్లు చేశాను. ఓకే. అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ముందు అది తీసుకొచ్చింది, ఆ టాక్ తీసుకొచ్చింది కేవీ రెడ్డి గారు. ఓకే. నాకు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను వేషాల కోసం. నేను వెళ్ళేదే నేను మాటగా నేనన్నా నన్ను స్టేజ్ మీద చూసి గరికపాటి రాజారావు పుట్టిన తీశాడు, జగన్ నేను ప్రధానంగా తీసుకొచ్చాడు ఫీల్డ్కి. ఆయన అడిగాడు నన్ను, ఏమండి స్టేజ్ మీద చూసుకున్నాను, ఇప్పుడు ఓవేషుడు జగన్ అబ్బో రామారావు టంగడం అని ఓవేషుడు. అది చూసి ఏమంటే మీరు ఏంటి మీ విషయం ఏంటి, మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తున్నారు, మీరు సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఇంట్రెస్ట్ ఉందని వస్తానంటే నేను ఇప్పుడే తీసుకెళ్ళి మిమ్మల్ని హీరో చేస్తాను నేను అంటే, నాకు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదండి, నేను మా వంశంలో ఎంతవరకు డిగ్రీ సంపాదించలేదు, నేను డిగ్రీ ఫస్ట్ సంపాదించాలి, అది నా ఎయిమ్, దాని తర్వాత ఏమో వస్తానేమో అని చెప్పలేనండి, అది మా తల్లిదండ్రుల ఆనంద మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళాల. తర్వాత బిఏ డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ తీసుకున్న తర్వాత మా పెదనాన్నంటే నాయకృష్ణరావు గారు, రామబ్రహ్మం గారు, మా పెదనాన్న బాగా స్నేహం, ఆల్మోస్ట్ మేము అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము, వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడు. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ నన్ను కూడా సినిమాలో చేర్పించాలి, ఆయన ఇంట్రెస్ట్ చెప్పిన ఆయన పోతాంటే నాకు ఇంట్రెస్ట్ కలిగేది. అప్పుడు సరే ఎవరు ఇంట్రెస్ట్ వెళ్దామని నేను మా కలప వ్యాపారం ఉంది, రాయమండ్రి హోల్సేల్ డిపో, గుడివాడేమో రీటైల్ డిపో, అక్కడ ఖాళీగా ఉంటే నన్ను పంపించారు రాయమండ్రి. నేను అక్కడే ఉండేవాడిని. 3 నెలలు అక్కడ ఉన్న తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామని గుడివాడ వచ్చాను. నేను ఆ గుడివాడ వచ్చిన మరుసటి రోజే మెడ్రాస్ లెటర్ వచ్చింది, నా ఫ్రెండ్ వచ్చాడు కేఎల్ ధర్ అని, అప్పుడు ప్రసాద్ గారికి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు ఆయన. మీరు ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్ళతో పిక్చర్ తీస్తున్నాడు, మీరు వస్తే మీకు ఛాన్స్ దొరుకుతుంది, మీరు ఒక 4 రోజులు ఉండేటట్టు రండి అని చెప్పి లెటర్ రాశాడు. ఆ లెటర్ చూపించాను మా ఫాదర్కి, సార్ ట్రై చేయం లేదంటే మన వ్యాపారం తక్కువ కదా అని ఆయన ఎంకరేజ్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను బయలుదేరి మెడ్రాస్ వచ్చాను. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి బాగుందని మీరు పరిగెస్తారండి ఇండస్ట్రీకి, అప్పుడు కూడా రామారావు లాగా ఉండాలని ఆయనే అవ్వ. ఇంకొక 4 రోజులు టైం ఉంది మనకి బిగిన్ చేయడానికి, ఇక్కడ ఉంటే ఇక్కడ అడ్రస్ లేదు, మీ ఊరు వెళ్తే మీ ఊరు అడ్రస్ నేను పిలిపిస్తాను అన్న. సరేనండి అని 2 అడ్రస్లు ఇచ్చి, ఎట్టగా 4 రోజులు ఉందామని ప్రిపేర్ అయ్యి ఇచ్చాం కదా, నేను ఎలా ఉందామని. ఈ లోపుగా కొత్త ఆఫర్లు రావడం పోవడం ఏది జరుగుతున్నాయి కానీ ఒకటి కూడా నిలబట్టలే నాకు. ఏవి అమ్మాడు కూడా నన్ను పిలిచి తీసుకెళ్ళి కైలాస్కి, అది పోయిన లాస్ట్ వచ్చింది. ఇట్లా అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. నేను తెల్లారైతే నాకేం పని ఉండలేదు, రూమ్లో ఒక్కడే కూర్చొని 24 గంటలు కూర్చోవాలి. ఇలా ఉంటే నాకే బోరు కొట్టి ఇంట్లో ఏమనుకుంటారు, ఇంట్లో ఏంటి 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను, అసలు ఏం చేస్తాను, ఏం కొట్టాడు అనుకుంటారని దీంతో అక్కడ వీనస్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ సూర్యనారాయణ కదని మా రిలేటివ్ ఉన్నాడు, ఆయన సౌండ్ ఇంజనీర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లాగే రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది, నాకు కొంచెం ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టు ఇంకా టైం పాస్ అవ్వాలి. బిఎస్ బరారు మీకు నాకు తెలుసు కదా, ఆయన దగ్గర తీసుకెళ్ళి అప్రెంటిస్ డైరెక్టర్గా చేర్పిస్తుంది. నేను తర్వాత నేర్చుకుంటాను. నాకు కూడా జస్ట్ అట్లా ఆఫీస్కి వస్తుంది, ఒక మూమెంట్ ఉంటుంది నాకు. అంటే ఆయన అలాగే అని చెప్పి సుబ్బారావు దగ్గర తీసుకెళ్ళాడు.
సుబ్బారావు గారు చూసి ఆయన కుర్రాడు బాగున్నాడని ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే ఫస్ట్. ఓకే. చూసి కానీ మీరు నిలబడి నా హైట్ తీసుకున్నాడు, మీరు ఆర్టిస్ట్గా పనికి వస్తారండి, రామారావుని కూడా తీసుకొచ్చింది, కాబట్టి మీరు టెక్నీషియన్ వద్దు, నేనే ఇచ్చేవాడిని. అప్పుడు ఆయన చిత్రలక్ష్మి ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, రాత్రి నేనే ఇచ్చేవాడిని. ముందు అయిపోయింది పంపించాను. నేను చెప్పానని చెప్పి కేవీ రెడ్డి గారి దగ్గరికి, చక్రమణి గారి దగ్గరికి వెళ్ళి పంపించారు బిఎస్ సుబ్బారావు అని చెప్పి. అక్కడ అడుగు వాళ్ళు ఇప్పుడు ఏదో తీయబోతున్నారని పంపిస్తే నేను చక్రమణి గారి దగ్గరికి వెళ్ళా. అట్లా సుబ్బారావు పంపించారండి. ఆయన చూసి అన్నీ అయిపోయి ఆయన పనికొస్తాను ఇండస్ట్రీకి, స్టిల్ సైజ్ వస్తాను. ఇప్పుడు చక్రపాణి మనం కేవీ రెడ్డి గారు పిక్చర్ తీస్తున్నాను, ఆయన నేను కూడా చెప్పాను ఆయన డైరెక్టర్ తెలుసుకున్నాను. కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, అలా పంపించారు. నేను చూశాను. నేను ఒక్క 15 రోజుల తర్వాత వెళ్ళాను. అలాగే 15 రోజుల తర్వాత వెళ్ళాను. రేపు రుద్రం రండి అన్నారు, రేపు సాయంకాలం రండి అన్నారు. వెళ్ళాను. సంగీతం శ్రీనివాసరావు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, కేవీ గారు, పెంగళ నాగేంద్రరావు గారు, ప్రొడ్యూసర్ పిఎస్ రెడ్డి గారు నిలబడి నాకు సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్యారెక్టర్స్ ఇక ఇది డైలాగ్, ఇంక వచ్చి ఆ డైలాగ్ మా ఈ క్యారెక్టర్ కలిసి నువ్వు చేయాలి అన్నాడు హాసస్. సరే అండి, గది దగ్గర ప్రిపేర్ అవ్వన్నాడు. టక్క ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది, ఏదో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్నాను కదా, రెడీ అన్నాను. నేను అప్పుడే రెడీ అయ్యాను. రెడీ అండి అనుకున్నా. అట్లా 7-8 సార్లు చేయించారు. రైట్ ఇవ్వండి, కాఫీ తాగండి, రేపు ఒకసారి ఆఫీసర్ అయ్యాను. మేకప్ హరిబాబు గారి దగ్గర తీసుకెళ్ళాను. మేకప్ టెస్ట్ చేయించారు. ఆయన హరిబాబు దివ్యంగా పెట్టేది ప్రమాణంగా కొరడు, ఆయన సర్టిఫై చేశాడు. రేపు పొద్దున వస్తాను ఆయన, మళ్ళీ రేపు పొద్దున వాయిస్ టెస్ట్ ఆయన పేపర్ కాదు తెప్పించాను. నేను మాట్లాడాను. ఆయన పక్కన కింద సౌండ్ స్టూడియో, జయంతి సౌండ్ స్టూడియో ఉన్నాను. నేను మీరు అక్కడ మాట్లాడుతున్నాను, నేను సౌండ్ రూమ్లో వింటాను నేను అని నాకు మేకప్ చెప్పాను. మీ ఇష్టం వచ్చే డైలాగ్ మాట్లాడుతున్నాను, నట్లు పైన నాకేం పర్లేదు, నాకు కావాల్సిన మీ వాయిస్ అది వాయిస్ టెస్ట్ చేశారు. అదైనా పైకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కాఫీ అది చెప్పేసి యూ ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అప్పుడు ఒక ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడానికి ఇది తీసుకున్నారు. ఇప్పుడు సామాన్యంగా రుచాలు పెట్టి ఇప్పుడు రామనాయుడు గారు అబ్బాయి ఒక క్వాలిఫికేషన్, నాగేశ్వరరావు అబ్బాయి ఒక క్వాలిఫికేషన్. అప్పుడు అట్లా కాదు, అంత కీన్గా చూసేవారు. సరే నేను ఒక 4 రోజులు టైం ఉందండి, మనకి దగ్గర ఉండాలి మీరు. అదే సంక్రాంతి పడికి ఇంటికి వెళ్ళి వస్తానండి అన్న, వెళ్ళండి తొందరగా వచ్చేది, మళ్ళీ లేకపోతే మళ్ళీ మీకోసం టెలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అతను ఒక ఎస్ట్రాజలో కనపడి ఏం చేయాలి నన్ను చూసి ఏంటి ఇక్కడ ఏం చేస్తామంటే మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, కేవీ రెడ్డి గారు టెస్ట్ చేశారు, ఇది జనవరి షూటింగ్ పేరెంట్, ఇది దొరకదు అన్నాడు. అది దొరకదు అన్నాడు. ఇది నాకు టెస్ట్ చేశాడు అయ్యా, నేను 4 రోజులు టెస్ట్ చేశారు, సెలెక్టెడ్ అన్నారు కానీ అది దొరకదు చూడండి మీరు అన్నాడు. ఇది నాకు కంగారు వచ్చింది. నాకు పోనీ అసలు నేను ఫీల్డ్ అప్ ఉంటానా అన్నాను. మళ్ళీ ఏదో దగ్గర ఉంటారు, బ్రహ్మాండ పేరు వస్తుంది, మీకు జూన్లో పని జరుగుతుంది, ఇలా జరుగుతుంది. టైపెట్టి అయినా చూద్దాం వెళ్ళాలి. వెళ్ళేదని కేవీ రెడ్డి గారు చెప్పాడు. ఇలా ఈరోజు వచ్చాను కదా, ఏమనుకోవద్దు,
నేనే మళ్ళీ నేను పెద్ద వేషం ఇస్తాను. మ్మ్. ఇది కొన్ని పరిస్థితుల వల్ల నాకు సరిపోవాల్సి వచ్చింది. ఈ లోపల ఇది చిన్న వేషం ఎక్కడ దొరికిన వేసండి. మీకు కన్నడ సౌండ్ అలవాటైతే సార్ మీరే ఇస్తాను మీకు. ఆయన పంపిస్తే ఆయన ఏం చెప్పాడు, ఆయన సమకాలికలందరికీ ఏది భరణి రామకృష్ణ గారికి, భానుమతి గారి గారికి, పి పుల్లయ్య గారికి, టీఎల్ నారాయణ గారికి వీళ్ళందరికీ చెప్పాడు, నేను కుర్రని టెక్స్ట్ చేశాను అయ్యా, అద్భుతంగా ఉన్నాడు, జస్ట్ లైక్ ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఆ వాయిస్ కానీ ఆ చైటింగ్ కానీ ఈజీగా చేశాడు, చాలా బాగున్నాడు కుర్రడు. దాంట్లోకి నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయినా ఎవరో నా కుర్రను పెడితే బాగుండు అని మొట్టమొదట పాకిచ్చింది ఆయన. ఓకే. రామారావు లాగా ఉంటాడు. అక్కడి నుంచి సరే డిఎల్ గారి దగ్గరికి వెళ్తే డిఎల్ గారు సిపాయి గుర్తుల్లో నన్ను హీరోగా. అది ఎప్పుడు జరిగింది, జూన్ 19న ఓకే. మేకప్ టెస్ట్, జూన్ 26 అగ్రిమెంట్, జూలై 2nd షూటింగ్ పోయారు. అని అన్నట్టు జూన్లోనే దొరుకుతున్నాడు, జూన్లోనే దొరికింది. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.